నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష అత్తారింటికి దారేదంటూ సినిమాలలో హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అసెంబ్లీకి దారి మాత్రం దొరకడం లేదు అదేంటబ్బా అనుకుంటున్నారా ఇది నిజం అసెంబ్లీకి దారి దొరకక 10 సంవత్సరాలుగా అడ్డదారులు తొక్కుతున్న పవన్ కళ్యాణ్ జనసేన అంటూ మార్గం ఏర్పరుచుకున్న జనసేనానికి జనం మాత్రం అసెంబ్లీకి దారి ఇవ్వడం లేదు 2014లో పార్టీ పెట్టినా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేనాని 2019 ఎన్నికల్లో తన బలాన్ని అమితంగా ఊహించుకొని చతికిలపడ్డారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన 2 చోట్ల పరాజయం పాలయ్యారు చచ్చి చెడి ఒకరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టేలా చేసినా ఆ ఒక్కరు కూడా వైసీపీలోకి జారుకోవడంతో జనసేనకు అసెంబ్లీలో సభ్యులు లేకుండా పోయారు మరో 5 ఏళ్లు ఓపిక పట్టిన జనసేన ఈ మారు తెలుగుదేశం బీజేపీతో కూటమి కట్టి అదృష్టం పరీక్షించుకుంటోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు ఈ మారు 2 పడవలపై కాళ్లు పెట్టకుండా సేఫెస్ట్ సీటుగా పిఠాపురాన్ని ఎంచుకొని అసెంబ్లీకి ఇదే దారంటున్నారు కాపు వర్గం తనకు పూర్తిగా కాపు కాస్తుందన్న ధీమాతో జనసేనాని పిఠాపురాన్ని ఎంచుకున్నా అక్కడి పరిస్థితి అంత అనుకూలంగా లేదంటున్నారు కాపు వర్గానికే చెందిన బలమైన నాయకురాలు వంగాగీత వైసీపీ నుంచి పోటీలో ఉండి గట్టి పోటీ ఇస్తున్నారు కోట్లాది మంది అభిమానులు ఉన్న పవర్ స్టార్ గతంలో పలికిన ప్రగల్భాలు మాని ఈసారైనా తనను గెలిపించాలని పిఠాపురం ఓటర్లను ఒకంత దీనంగానే వేడుకుంటున్నారు అమ్మైనా అడగందే అన్నం పెట్టదంటూ కాస్త గట్టిగానే అడుక్కుంటున్నాడనుకోండి జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అన్న జనసేనాని ఇప్పుడు ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని దీనంగా ఓట్లు అడుగుతున్నారు జగన్ను ఓడిస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఉపన్యాసాలు దంచిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తులో భాగంగా కేవలం 21 అసెంబ్లీ సీట్లు మాత్రమే తీసుకొని ఏమి సాధిస్తారన్నది అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్న పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తున్న 21 సీట్లలో పార్టీ అభ్యర్థుల గెలుపేమో గానీ పిఠాపురంలో తాను గెలవడంపైనే పవన్ దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోంది పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ అంతా పిఠాపురం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినా ఇంతకాలం అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోవడంతో ఈసారైనా గెలిపించండి బాబు అంటూ పవన్ ఓటర్లను వేడుకుంటున్నారు అసెంబ్లీకి వెళ్లాలని అంత దీనంగా అడుగుతున్నాడంటే జనసేన పరిస్థితి ఏంటో అర్థమవుతోంది ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పవర్ స్టార్ ఆకాంక్ష ఈసారైనా నెరవేరుతుందా అసెంబ్లీకి దారి దొరుకుతుందో లేదో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్